ఈరోజు కథ పేరు బంగారు చెట్టు. అనగనగా సువర్ణపురం అనే గ్రామంలో రాముడు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ చాలా అత్యాశపరుడు. ఇప్పుడు త్వరగా ధనవంతుడు కావాలని కలలు కనేవాడు. కష్టపడి పనిచేయడం కంటే సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతుకుతుండేవాడు. ఒకరోజు అతను అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చొని కనిపించాడు. ఆ వృద్ధుడు దాహంతో అలమటిస్తున్నాడు. రాముడు వెంటనే తన దగ్గర ఉన్న నీళ్లు ఇచ్చాడు. వృద్ధుడు సంతోషించి, "నువ్వు నాకు సహాయం చేశావు. నేను నీకు ఒక రహస్యం చెబుతాను" అన్నాడు. రాముడు ఆసక్తిగా విన్నాడు. ఈ అడవిలో ఒక బంగారు చెట్టు ఉంది. దాని ఆకులు బంగారంగా మారుతాయి. కానీ దాన్ని కనుగొనడానికి సహనం, నిజాయితీ అవసరం అని చెప్పాడు. రాముడు ఆ మాట విన్న వెంటనే బంగారు చెట్టు కోసం వెతకడం ప్రారంభించాడు. రోజంతా వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాడు. కొన్ని వారాలు గడిచాయి, అయినా చెట్టు కనిపించలేదు. ఒకరోజు అడవిలో ఒక రైతు ఏడుస్తూ కనిపించాడు. "ఏమైంది?" అని రాముడు అడిగాడు. "నా ఎద్దు తప్పిపోయింది. అది లేకపోతే నేను వ్యవసాయం చేయలేను" అన్నాడు రైతు. రాముడు తన పని మానేసి ఆ ఎద్దును వెతికాడు. చాలా గంటల తర్వాత ఎద్దును కనుగొని రైతుకు అప్పగించాడు. రైతు ఆనందంతో ఆశీర్వదించాడు. మరుసటి రోజు రాముడు మళ్ళీ బంగారు చెట్టు కోసం బయలుదేరాడు. దారిలో ఒక వృద్ధురాలు బరువైన కట్టెల మోపు మోయలేక ఇబ్బంది పడుతోంది. రాము ఆమెకు సహాయం చేసి ఇంటి వరకు తీసుకెళ్ళాడు. వృద్ధురాలు కృతజ్ఞతలు చెప్పింది. ఇలా ప్రతిసారి బంగారు చెట్టు కోసం వెళ్తున్నప్పుడు ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నాడు. నెలలు గడిచిపోయాయి, కానీ బంగారు చెట్టు మాత్రం కనిపించలేదు. ఒకరోజు అలసిపోయి ఒక కొండపై కూర్చున్నాడు. "నేను ఇన్ని రోజులు వెతికినా ఆ చెట్టు కనిపించలేదు" అని బాధపడ్డాడు. అప్పుడు అక్కడికి ఒక ముసలివాడు వచ్చాడు. "ఎందుకు బాధపడుతున్నావు?" అని అడిగాడు. రాముడు జరిగినదంతా చెప్పాడు. ముసలివాడు చిరునవ్వుతో, "నువ్వు ఈ నెలల్లో ఏమి సంపాదించావో తెలుసా?" అని అడిగాడు. "ఏమీ కాదు" అన్నాడు రాము. ముసలివాడు అతన్ని గ్రామం వైపు తీసుకెళ్ళాడు. అక్కడ రైతులు, వృద్ధులు, పిల్లలు అందరూ రాముడిని చూసి ఆనందంగా పలకరించారు. కొందరు పండ్లు ఇచ్చారు, కొందరు భోజనానికి పిలిచారు, మరికొందరు కృతజ్ఞతలు తెలిపారు. అది చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ముసలివాడు అన్నాడు, "నువ్వు వెతికింది బంగారు చెట్టు, కానీ నువ్వు పొందింది అంతకంటే విలువైనది. ప్రజల ప్రేమ, గౌరవం, ఆశీర్వాదం. ఇవే నిజమైన బంగారు ఆకులు." రాముడికి అప్పుడు నిజం అర్థమైంది. తాను ధనం కోసం వెతుకుతూ మంచి మనిషిగా మారిపోయాడని గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. గ్రామస్తుల సహాయంతో మంచి రైతుగా ఎదిగాడు. కొన్నేళ్లలో ధనవంతుడు కూడా అయ్యాడు. కానీ ఇకపై అతనికి అత్యాశ లేదు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, నిజమైన సంపద బంగారంలో కాదు, మంచి పేరులో ఉంటుందని. గ్రామంలో పిల్లలకు కూడా ఇదే పాఠం చెప్పేవాడు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, గౌరవం సంపాదించడం గొప్ప అని చెప్పేవాడు. అతని మాటలు విని పిల్లలు కూడా మంచిగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత సువర్ణపురం గ్రామం మంచి మనుషుల గ్రామంగా పేరు మారింది. ఈ కథ నీతి ఏమిటంటే, ఇతరులకు సహాయం చేస్తూ కష్టపడి జీవించిన వారికి గౌరవం, ప్రేమ, విజయం తప్పకుండా లభిస్తాయి. నిజమైన సంపద మనిషి మంచితనంలోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.